ఇక్కడ రెండు ముత్యాలు చెప్పుకోవాలి. రేషన్ లీలలు, ఇష్టారజంగా పేర్లు, తప్పులు తడకగా కార్డులు, అధికార నిర్లక్ష్యంతో తీవ్రమైన తప్పిదాలు. దరఖాస్తు ఓ చోట, మరో పేర్లు నమోదు మరో చోట. పేరు తొలగించమంటే ఉన్న కార్డు తీసేస్తారు, అత్తగారింట్లో చేర్చమంటే తల్లిగారింట్లో చేర్చారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం లబ్ధారులకు శాపమంట. ప్రజాపాలన దరఖాస్తుల నమోదులో అనేక తప్పులు. కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుక ఊడినట్టు తయారైంది కొత్త రేషన్ కార్డుల జారీ వ్యవహారం. కార్డులో పేర్లు యాడ్ చేయడం కోసం, కొత్త కార్డుల కోసం తప్పులు సరిచేయడం, ఇట్లా అనేక అంశాల గురించి మరి దరఖాస్తులు చేసుకుంటే ఏమవుతుందా ఈ దరఖాస్తుల కథ కార్ఖాని అంటే, లబ్ధిదారుల దరఖాస్తు చేసుకుంటే అధికారుల నిర్లక్ష్యంతో మొత్తం తప్పుల తరగగా మారిపోయింది. తప్పులు సరిచేయమంటే కొత్త తప్పులు చేశారని, పేర్లు యాడ్ చేయాలని కోరితే ఉన్న పేర్లను తొలగించారని లబ్ధిదారులు లబోదిబమంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అధికారుల తీరుతో అబాసు పాలైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేషన్ కార్డుల జారీలో అధికారుల లీలపై స్వేచ్ఛ ప్రత్యేక కథనం. కొత్త తప్పులు. బీఆర్ఎస్ హయాంలో ఒక తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదు. మార్పులు చేర్పులు కూడా దరఖాస్తు చేసుకున్న ఉన్న పేరు పోయింది. అనేక మంది పేదలు రేషన్ బియ్యానికి దూరమయ్యారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కొత్త రేషన్ కార్డులు వస్తాయని ప్రజలు భావించారు. ప్రభుత్వం కూడా ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరించింది. గ్రామ సభలు నిర్వహించిన దరఖాస్తులు తీసుకున్నది. రేషన్ కార్డులో తప్పులు, సవరణలు, మార్పులు, చేర్పులు, పేర్లతో తొలగింపు, కొత్త పేర్లు కలపడం, కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. అయితే అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న విమర్శలు వస్తున్నాయి. పాత తప్పులు సవరించాల్సింది పోయి అనేక కొత్త తప్పులు చేసి లబ్ధాలను ఆందోళనకు గురిచేశారు. ఇటీవలే ప్రభుత్వం ప్రకటించిన అర్హుల జాబితా ఆన్లైన్లో చెక్ చేసుకున్న అనేక మంది జాబితాలో ఉన్న తప్పులు చూసి అవక్కయ్యారు. అధికారుల నిర్లక్ష్యం. కార్డుల జాబితా చూస్తే అధికారులు పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. గ్రామ సభలు ఏర్పాటు చేసి రేషన్ కార్డుల కోసం అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ఆన్లైన్లో ఎంట్రీ చేయడంలో మాత్రం నిర్లక్ష్యం వహించారు. రేషన్ కార్డులో పేరు నమోదులో అనేక అక్షర దోషాలు కనబడుతున్నాయి. దరఖాస్తు పెట్టిన చోట కాకుండా మరో చోట రేషన్ కార్డులో పేర్లు రావడంతో లబ్ధిదారులు అయోమయానికి లోనవుతున్నారు. కొత్తగా పెళ్ళైన జంట రేషన్ కార్డు కొరకు దరఖాస్తు పెట్టుకుంటే భర్త పేరు అత్తగారింటి రేషన్ కార్డులో పేరు నమోదు చేశారు. భర్త అడ్రస్ గల్లంతయి అత్తగారి అడ్రస్లో పేరు కనబడుతున్నది. భార్య పేరు ఇంటి తల్లిగారింట్లో లేదు. అటు అత్తగారింట్లో పేరు లేకుండా గల్లంతయింది. తల్లిదండ్రులతో పాటు వారి పిల్లల పేర్లు కొత్తగా చేర్చేందుకు దరఖాస్తు చేసుకుంటే ఆ పేర్లు వారి రేషన్ కార్డులో కాకుండా నానమ్మ లేదా అమ్మమ్మ రేషన్ కార్డులో జత చేశారు. మళ్ళీ వారి రేషన్ కార్డు నుండి పేర్లు తొలగించి కొత్తగా దరఖాస్తు పెట్టుకుంటే రేషన్ కార్డు వస్తుందో రాదో అని తెలియని అయోమయంలో పడ్డారు. అధికారులు చేసిన తప్పులను సరిచేసుకునేందుకు బాధితులు తహసీల్దార్ కార్యాలయంతో పాటుగా మీసేవ చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితి తీసుకురావడానికి ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యమే కారణమని, మొదటి నుండి ఆన్లైన్ ఎంట్రీలో సరైన చర్యలు చేపడితే ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేవంటూ పలువురు అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. ప్రజాపాలన గ్రామ సభల్లో చదివిన పేర్లు తాజాగా తుది జాబితాలో లేకపోవడం గమనార్హం. ఇక అంత్యోదయ కార్డు తీసేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కేంద్రానికి చెందిన కోలిపాక శాంతమ్మ అనే నిరుపేద మహిళలకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అంత్యోదయ కార్డు ఉండేది. ఆమె కొడుకు పెళ్లి చేసుకొని వేరుపడ్డాడు. కాగా తన పేరును కార్డు నుంచి తొలగించాలని అప్లికేషన్ పెట్టుకున్నాడు. అయితే కొడుకు పేరు తీయడానికి బదులు మొత్తం కార్డే తీసేశారు. ఇప్పుడు వారికి నెలకు 35 కిలోల బియ్యం వచ్చే అంత్యోదయ కార్డు పోయింది. తెల్ల రేషన్ కార్డు లేకుండా పోయింది. అధికారులు చేసిన తప్పుకు బలి అయిన ఆ కుటుంబం 3 నెలలుగా బియ్యం దిక్కులేక రోధిస్తున్నారు. కార్డు పునరుద్ధరించాలంటూ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కలెక్టర్ కార్యాలయం వరకు ఎక్కని మెట్టు లేదు, దిగని మెట్టు లేదట, దిగని మెట్టు లేదట. ఇక పేరు తొలగించమంటే ఉన్న కార్డు తీసేశారు. నాకు పెళ్ళయి 3 పిల్లలు ఉన్నారు. మా కుటుంబం నుంచి నేనే వేరుపడ్డాను. నా కొత్త రేషన్ కార్డు కావాలంటే మా పాత కార్డు నుంచి నా పేరు తొలగించాలంటూ అధికారులు చెబితే నా పేరు తొలగించాలంటూ దరఖాస్తు చేసుకున్నాను. నా పేరు తొలగించడానికి బదులు అధికారులు మాకు రేషన్ కార్డు లేకుండా చేశారు. పాత కార్డు డిలీట్ చేసి కొత్త కార్డు కూడా ఇవ్వలేదు. ఎన్నిసార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా రేషన్ కార్డు పునరుద్ధరించలేదు. ఒక అధికారి పట్టించుకున్న పాపాన బోడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా పాత కార్డును పునరుద్ధరించడంలో పాటు నాకు సపరేట్ రేషన్ కార్డు మంజూరు చేయాలంటూ శ్రవణ్ అనే బాధితుడు ఆగమవుతున్నాడు. సో ఈ రేషన్ కార్డుల గురించి మాట్లాడాలి. ఈ రేషన్ కార్డుల గురించి నేను ఎందుకు మాట్లాడాలంటున్నంటే, దాదాపు 12 ఏళ్ళు అవుతుందా గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ సర్కారు, ఇప్పుడు ఈ 16 నెలల కాంగ్రెస్ పరిపాలన, మొత్తం ఓవరాల్గా 12 ఏళ్ళు అవుతుందా. అరే రేషన్ కార్డుల జారీ లేదు ఈ 12 ఏళ్ళ. ఆ ప్రభుత్వము అరకొర అక్కడక్కడ ఉప ఎన్నికలు 50,000 ఇచ్చిందని చెప్తా ఉంది కాంగ్రెస్. సరే 50,000 ఇచ్చింది అనుకుందాం. కానీ ఈ 12 ఏళ్ళ మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే, ఇలా పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు మళ్ళీ పెళ్ళికి వచ్చి పిల్లలు ఉద్యోగాలు చేరుతూ ఉంటే, ఎన్నో
కుటుంబాలు వేరు కాపురాలు పెట్టుకొని వేరే వేరే సంసారాలు చేస్తూ సాగిస్తూ ఉంటే ఇంకా రేషన్ కార్డులు లేవు. ఏ పథకానికి పోయిన రేషన్ కార్డుతో ముడి. ఇలా మరి కాంగ్రెస్ వచ్చినాకనైనా దరఖాస్తులు పెట్టుకోరంటే ప్రజాపాలన దరఖాస్తులు, గ్రామ సభల దరఖాస్తులు, మీ సేవ దరఖాస్తులు, ఎంఆర్ఓ ఆఫీసులో దరఖాస్తులు, ఇట్లా ఒకటికి 4 సార్లు దరఖాస్తులు పెట్టినా అనేక తప్పిదాలు. గతంలో కూడా చెప్పిన ప్రజాపాలనలో కూడా అనేకమైనటువంటి తప్పిదాలు కేవలం కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల. ప్రజాపాలన దరఖాస్తులో పెట్టుకున్నటువంటి 200 యూనిట్ల కరెంటు రాదు, 500 ఉచిత గ్యాస్ సిలిండర్ రాదు, ఇందిరమ్మ ఇల్లు రాదు. ఎందుకంటే ప్రజాపాలన దరఖాస్తు వాడు ఎంట్రీ చేయలే. ఒకవేళ ఎంట్రీ చేసినా కూడా ఈ మండలంలో ఎంట్రీ చేయాల్సింది పోయి వేరే మండలంలో ఎంట్రీ చేసిండు. ఇట్లా చాలా గ్రామాలలో చాలా మండలాల్లో అధికారులు చేసిన నిర్లక్ష్యం వాళ్ళ ఎంట్రీ వల్ల తప్పిదాలు దొరికినాయి. సో దాని గురించి మనం డిస్కషన్ చేయాలి. ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు, అది కూడా సేమ్ ప్రజాపాలన దరఖాస్తు లెక్కనే రేషన్ కార్డుల పరిస్థితి. అత్తగారింట్లో ఎక్కించట నాయన పేరంటే అమ్మగారింట్లో ఎక్కిస్తున్నట. అత్తగారింట్లో భర్త పేరు తీసుకుపోయి అమ్మగారింట్లో పేరు ఎక్కిస్తున్నట. పిల్లల పేర్లు చేర్చురా నాయనంటే ఉన్నోళ్ళ పేర్లు తొలగిస్తున్నట. అరే ఇదెక్కడి కథరా నాయన? స్పెల్లింగ్ మిస్టేక్లు, ఈ ఊర్లో ఉండాల్సింది పోయి ఇంకో ఊర్లో రేషన్ కార్డు. ఇట్లా అధికారుల నిర్లక్ష్యం, ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేకపోవడం, సరైనటువంటి గైడ్లైన్స్ పాటించకపోవడం. సో ఇట్లా అనేకమైనటువంటి తప్పిదాలు. ఇక చూడండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ, ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ చెప్తే వర్ణితం కాదు. ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టరేట్లు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు, ఇక సెక్రటరీ, గ్రామంలో ఉన్నటువంటి సెక్రటరీ దగ్గరికి, పంచాయతీ ఆఫీసు, ఇట్లా ఎక్కని మెట్లు లేవు, మొక్కని దేవుళ్ళు లేనట్టు అయిపోయింది వీళ్ళ పరిస్థితి. ఇలా తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలంతా కూడా ప్రభుత్వాలు ఇచ్చే 5-6 కిలోల బియ్యంతో మరి కాలం వెళ్ళదీస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉంటే మాకు ఇందిరా మిల్లు వస్తుంది, తెల్ల రేషన్ కార్డు ఉంటే మాకు రేపు పొద్దున రైతు భరోసా వస్తుంది, రుణమాఫీ అవుతుంది, మరి తెల్ల రేషన్ కార్డు ఉంటే ఇంకొక ఆరోగ్యశ్రీ చూపించుకోవచ్చు, ఇంకో పని చేసుకోవచ్చు అని చాలామంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక అగవచ్చే రేపే మాపే అని ఈ ప్రభుత్వం చెప్పేవాటి కూడా 3-4 నెలలే. ఇక కార్డు లేవు, అవి చూపించేది లేదు. ఇక ఈ కార్డు ఇట్లుంటుంది, 3 రంగులతో ఉంటుంది, ఇంత చిన్న ఉంటుంది, అంత చిన్న ఉంటుందని మరి సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుడే కానీ ఆ కార్డు ఎట్లుంటుందో చూపించిన పాపాన పోలే, ప్రజలు చూసిన పాపాన పోలే. పోనీ పేరన్న వస్తుందా అనే ఆన్లైన్లో ఎంట్రీ చేసిన అంటున్నారు, మరి ఎంక్వైరీ చేసిన అంటున్నారు. అంటే ఆ పేర్లు కూడా అత్తగారింట్లో ఒకరి పేరు, అమ్మగారింట్లో ఒకరి పేరు వస్తుంది. పిల్లల పేర్లు పోయి అవ్వతాతల రేషన్ కార్డులో పడితే తల్లిదండ్రులు ఒక్కోటిది ఒక్కో చోట పడుతుంది. ఇది ఎక్కడి కథనే? ఇప్పటికైనా తప్పుల తరగకుండా రేషన్ కార్డులను సరిచేయిర్రి. సకాలంలో సన్నబియ్యం ఇస్తూ ఉన్నారు కదా, ఆ సన్నబియ్యాన్ని పంచే ప్రయత్నం చేయర్రి. రేషన్ కార్డులు తొందర జారీ చేయర్రి. అంతేగాని ఈ నిరుపేద కుటుంబాలని బాధ పెడితే, నిరుపేద కుటుంబాల జీవితాలతో ఆడుకుంటే ప్రభుత్వానికి వచ్చేదేంది? ఇదే నిరుపేదలు తిరగబడితే భవిష్యత్తులో అధికారమే ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకోవాలి. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో మీ తప్పుల తరగగా ఉన్నటువంటి రేషన్ కార్డుల ప్రభావం ఎంత మేర చూపించబోతుందో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో మీరు ఆలోచన చేసుకోరు. ఇదే తప్పుల తరగని ఇట్లే పెట్టి మీరు లోకల్ బాడీ ఎన్నికలు